దేశ ఆర్థిక రంగంపై ట్రంప్ మోడీ ఆర్థిక విధానాలు వద్దని మన దేశ వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ కంపెనీల చొరబాటు నియంత్రించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రయ్య, సిపిఐ మండల కార్యదర్శి ఎం నర్సారావులు డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా దేవనకొండలో క్విట్ కార్పొరేట్ నిరసన కార్యక్రమం తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మన ప్రభుత్వం ఇప్పటికే 4 సార్లు చర్చలు జరిపిందని, 5వసారి చర్చలకు అమెరికా అధికారులు రాబోతున్నారని అన్నారు. ఇక 3వసారి అధికారం చేపట్టిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం రద్దయిన 3 నల్ల చట్టాల కన్నా ప్రమాదకరమైన రైతు విధానాలను ప్రకటించిందని అన్నారు. రైతులందరూ మేల్కొని రైతులు కూడా సహకరించి మరి మనం ఏ ఒకటి మన ముందున్నాయో వాటిని రద్దు చేసేంత వరకు మనము పోరాడాలి. కాబట్టి మనము ఏమైనా కూడా మరి ఇప్పుడు దాకా మరి నల్ల చట్టాలు కొద్ది ప్రమాదకరం అంటున్నారు మన వాళ్ళు. కాబట్టి చాలా ప్రమాదంలో ఉంది. మరి రైతు ఏమి చేయాలన్నా ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నాడు. సకాలంగా ఎరువులు అందరూ చేయడం లేదు. మనం మొన్ననే చూసినాం, రైతు ఏదైనా ఈరి అడిగితే కూడా ఈరికి కూడా మన మకాన లేకుండా చేసినటువంటి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం. ఈరోజు మనం ఏదైనా వేసుకోవాలనంటే మరి రైతుకి సకాలంగా ఎరువులు అందిన పరిస్థితుల్లో, మనల్ని అణచివేత పరిస్థితుల్లో ఈనంగా చూస్తున్నటువంటి నరేంద్ర గారు మరి మనల్ని రైతుల్ని చాలా నట్టేట్లో ముస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఏది ఏమైనా కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులకు, మిత్రులకు అందరికీ కూడా ఈ నిరసనలో పాల్గొన్న కూడా సుంకం కట్టుకొని మరి వాడు అమ్మాలనుకున్నప్పుడే అమ్మాలా, వాళ్ళు కొనుక్కున్నప్పుడు ఇక్కడే కొంటారు. ఈ విధమైన విధానాలను అవలంబిస్తూ ఫ్రీ ట్రేడ్ మరి అనే నిబంధనను తీసుకుని వచ్చి మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ విధానాలు రైతాంగానికి తీవ్ర ఆటంకం కలిగిస్తూ ఉన్నాయి. దీనిని యావత్తు భారతదేశ రైతాంగం ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా రైతాంగాన్ని కోరుతూ ఉన్నాం. ఇదే విధానం కింద మన దేశంలో కొనసాగిస్తే మరి వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలోకి నెట్టబడిపోతూ ఉంది. మరి విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లో మరి భారతదేశ స్వాతంత్రం గురించి, గతంలో బ్రిటిష్ వాళ్ళ మన పరిపాలించిన భారతదేశం గురించి చెప్పుకునే వాళ్ళు మరి ఇట్లగిన వ్యవసాయ రంగంలోన కార్పొరేట్ వ్యవస్థగిన చొరబడితేగిన పాఠ్య పుస్తకాల్లో ఒకప్పుడు రైతు ఉండేవాడు, ఒకప్పుడు రైతు ఈ విధంగా పంటలు పండించేవాడు, ఒకప్పుడు వ్యవసాయానికి సంబంధించి పంట పొలాలు ఈ విధంగా ఉన్నాయి అని దుస్థితి రాబోతూ ఉంది. దీనంతటికి కారణము మరి రైతులకు కనీసం పంటల మద్దతు